హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాళ మన వీడియో వచ్చేసి మనము కిచెన్లోని కొన్ని పనులు చేసుకుంటున్నప్పుడు వాటి వల్ల కొంచెం మనము టెన్షన్ పడిపోతుంటాము, ఇబ్బంది పడిపోతుంటాం కదండి. అలా ఇబ్బంది పడిపోకుండా మనం కొద్దిపాటి టిప్స్ పాటిస్తే సరిపోతుందండి. ఎంచక్క మన పనులు మనము హాయిగా టెన్షన్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ టిప్స్ ఏంటి, ఎలా ఫాలో కావాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. అన్నీ కూడా యూస్ఫుల్ టిప్సేనండి. ప్రతి ఒక్కటి కూడా పనికి వచ్చే టిప్సేనండి. వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క టిప్స్ను చూడండి. అందరికీ కూడా ఇవి యూస్ఫుల్గా ఉంటాయి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ యూస్ఫుల్ టిప్స్ని ఎలా ఫాలో కావాలో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ యూస్ఫుల్ టిప్స్ను చూసేద్దామండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనకు కుక్కర్ హ్యాండిల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ హ్యాండిల్స్ మనము ఎంత టైట్గా చేసుకున్నా సరే మళ్ళీ వదిలైపోతుంటాయి. మనము పని హడావిడిలో ఉన్నప్పుడు చీటికి మాటికి ఈ హ్యాండిల్స్ వదులవుతున్నప్పుడు రిపేర్ చేసుకోవాలంటే మనకు చికాకు వేస్తుంటుంది. అలా మనము ఇబ్బంది పడిపోకుండా ఎప్పుడు కూడా టైట్గా ఉండేలా ఈ హ్యాండిల్కు టైట్గా ఉండేలా ఇలా అయితే చేయండి. చూడండి, మనకి ఇక్కడ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని అయితే తీసుకోండి. వేస్ట్ కనపడేసే ఇలాంటి ట్యాబ్లెట్ షీట్ని తీసుకొని వీటిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ఒకటైతే తీసుకోవాలి. వీటిని పెట్టడం వలన కుక్కర్ హ్యాండిల్కి అస్సలు ఊడిపోదు, అంత టైట్గా ఉంటుందన్నమాట. మీరు వేరే ఏది పెట్టినా కూడా లూజ్ అయిపోతుంటే చీటికి మాటికి మనం మళ్ళీ టైట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను రౌండ్గా కట్ చేసుకొని మళ్ళీ హోల్ చేశాను అనమాట. స్క్రూ ఎంతైతే పట్టిందో అంత దానికి హోల్ చేసుకోవాలి. ఇలా ట్యాబ్లెట్ షీట్ని రౌండ్గా కట్ చేసుకొని హోల్ చేసుకొని అందులోకి స్క్రూ అనేది ఇందులోకి పట్టే విధంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్క్రూను అనేది ఇందులో పెట్టుకున్న తర్వాత మనము మళ్ళీ దానికి హ్యాండిల్కి పెట్టుకోవాలి. స్క్రూ పెట్టుకొని యథావిధిగా మీరు మళ్ళీ టైట్ చేసుకోవాలన్నమాట. దీన్ని టైట్ చేసుకుంటే అసలు మీకు ఊడిపోమన్నా కూడా ఊడిపోదు, అంత టైట్గా బిగుసుకుంటుంది అనమాట. అది మామూలుగా అయితే మనం వేరే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా చీటికి మాటికి మళ్ళీ మనము టైట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా అయితే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు హ్యాండిల్ అయితే ఎంత గట్టిగా బిగిసిపోతుందో. మనము హడావిడిలో పని చేసుకుంటున్నప్పుడు చీటికి మాటికి వీటిని టైట్ చేసుకోవాలంటే ఇబ్బంది పడిపోతుంటారు కదా. అలా కాకుండా ఈసారి దీంతో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ టిప్పు యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, మనము వెల్లుల్లిపాయలు మనము పని చేసుకుంటున్నప్పుడు వెల్లుల్లిపాయలు అవసరమవుతుంటాయి. వాటిని మనము హడావిడిలో పనిలో ఉన్నప్పుడు వాటిని పొట్టు తీసుకోవాలంటే మనం కొంచెం ఇబ్బంది పడిపోతుంటాము. వాటి పొట్టు అనేది రాక, ఆ లేయర్ అనేది సరిగా రాక మనము పని హడావిడిలో ఉన్నప్పుడు ఇలా రాకపోయేసరికి మనము ఇబ్బంది పడిపోతుంటాం కదా. అలా కాకుండా మనము ఈ వెల్లుల్లిపాయ పొట్టును ఈజీగా తీసుకోవాలంటే ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒక చాకుని తీసుకొని వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వాటి మధ్యలోకి కట్ చేసుకోవాలండి. మధ్యలోకి మనం ఇలా ఘాటులా పెట్టుకోవాలి. ఇలా అన్నిటి కూడా ఇలా పెట్టుకొని మీరు కేజీల వెల్లుల్లిపాయలైనా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. అన్నిటి పొట్టును కూడా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. మనము ఫాస్ట్గా పని చేసుకుంటున్నప్పుడు వెల్లుల్లిపాయలు అవసరమైనప్పుడు ఈ విధంగా అయితే చూడండి, ఈ విధంగా మధ్యలోకి ఘాటు పెట్టుకొని కాస్త ఈ విధంగా అంటే చూడండి ఎలా వచ్చేస్తుంది. లేయర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. పొట్టు అనేది ఈ విధంగా మీరు తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, పొట్టు అనేది ఎంత ఈజీగా వచ్చేస్తుంది. మనం పని హడావిల్లో ఉన్నప్పుడు మనకు వెల్లుల్లిపాయలు కావాల్సి వచ్చినప్పుడు, లేదంటే మీరు కేజీల వెల్లుల్లిపాయలు తీసుకోవాలంటే అన్ని వెల్లుల్లిపాయలు కూడా ఇలా ఘాట్లు పెట్టుకొని మళ్ళీ పొట్టు ఇలా తీసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎన్ని వెల్లుల్లిపాయలైనా ఈజీగా పొట్టు అనేది తీసేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. వెల్లుల్లిపాయలు రానప్పుడు కాస్త మధ్యలో ఈ విధంగా చాకుతో ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఘాటు పెట్టుకుంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. వెల్లుల్లిపాయ పొట్టు తీయాలంటే మనం ఇబ్బంది పడిపోకుండా ఇలా కాస్త ఘాటు పెట్టుకుంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, పొట్టు అనేది ఎంత ఈజీగా తీసేసామో. ఈ విధంగా ఎన్ని వెల్లుల్లిపాయల పొట్టు అయినా సరే మనం ఈజీగా ఈ టిప్ ద్వారా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఈసారి మీరు కేజీల వెల్లుల్లిపాయలు పొట్టైనా ఇలా ఈ టిప్ ద్వారా అయితే నేను చూపించిన విధంగా అయితే కట్ చేసి తీయండి. మీకు ఏ టిప్ అవసరం అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. అన్ని యూస్ఫుల్ టిప్సే. తర్వాత నెక్స్ట్ టిప్ చూడండి. ఇక్కడ మనము సబ్బులు వాడిన తర్వాత చిన్న చిన్న సోపులు మిగిలిపోతుంటాయి కదా, వాటి మిగిలిపోయాయని మనం పడేస్తుంటాము. అలా కాకుండా ఇలా మిగిలిపోయిన సోపులను చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి కదా, ఆ సోపులను ఏదైనా సరేనండి తీసుకొని కాస్త చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి నేను స్టవ్ పైన పెట్టి కొద్దిగా ఈ విధంగా మెల్ట్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల కాస్త మెత్తబడతాయి అన్నమాట. సోపులు అనేవి మెత్తబడితే అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవి కరిగిపోయి ఉంటాయి కదా, మెత్తబడి ఉంటాయి. వీటిని ఇప్పుడు ఈ సోపులంతా కూడా నేను బాగా స్పూన్తో ఇలా కలిపేసి ఒక పేస్ట్లా తయారైపోతుంది. ఇప్పుడు ఇలా చేసిన ఈ పేస్ట్ని ఏం చేయాలనుకుంటున్నారు కదా, చెప్తానండి. చూడండి, ఇక్కడ మనము ఇక్కడ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ట్యాబ్లెట్ షీట్స్ అయిపోయినాయి, ట్యాబ్లెట్ షీట్స్ వాటిని మనం వేస్ట్ అని చెప్పేసి కూడా పడేస్తుంటాము. అలా వేస్ట్ అని చెప్పేసి ఈ ట్యాబ్లెట్ షీట్ని కూడా మనము పడేయకుండా ఈ టిప్ ద్వారా అయితే మంచి యూస్ఫుల్ టిప్ ద్వారా మనము యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ కరిగించిన ఈ పేస్ట్ ఉంది కదా, సోప్ పేస్ట్ని దాన్ని అయితే ఇందులోకి ఫిల్ చేసుకోవాలి. ఈ హోల్లోకి అంతా కూడా ఫిల్ చేసుకోవాలి ఫ్రెండ్. ఇలా ఫిల్ చేసుకున్నాం కదా, చూడండి. ఇలా ఫిల్ చేసుకున్న ఈ యొక్క సోప్ పేస్ట్ అంతా కూడా మనం ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు దీనికి నేను అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, సిల్వర్ ఫాయిల్, దాన్ని అయితే నేను వెనుక భాగం అనేది పెట్టేస్తున్నాను పోకుండా. ఇలా పెట్టడం వల్ల మనకు చూడ్డానికి కూడా ఎలా ఉంటుందంటే అసలు ట్యాబ్లెట్స్ లాగానే ఉంటాయి ఫ్రెండ్. చూడ్డానికి అసలు ట్యాబ్లెట్సే అనుకుంటారు, అలా ఉంటుంది. చూడండి, పోకుండా ఈ విధంగా ఫాయిల్ని అయితే పెట్టేశాను కదా. ఇలా పెట్టేసిన తర్వాత వీటిని ఏం చేయాలనుకుంటున్నారా, ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఏమైనా హ్యాండ్ వాష్ చేసుకోవాలనుకుంటే సోప్ అయితే తీసుకెళ్ళలేరు కదా ఫ్రెండ్. ఈ విధంగా ఈ విధంగా పర్సులో పెట్టుకొని మళ్ళీ మనము తీసి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనము తీసేసుకొని మనము హ్యాండ్ వాష్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా తీసేసుకొని మీరు హ్యాండ్ వాష్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఇప్పుడు మనము ట్యాబ్లెట్ షీట్ కూడా వేస్ట్గా అని చెప్పేసి ట్యాబ్లెట్ షీట్ని కూడా మనం పడేయకుండా ఈ విధంగా చేసేసుకోవచ్చు. మిగిలిపోయాయని సోపులను కూడా పడేయకుండా వాటిని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత యూస్ఫుల్గా ఉంటుందో. వీటిని మంచిగా క్యారీ కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ టిప్ అవసరం అయితే నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్దాము. చూడండి, మనం బెండకాయలు తెచ్చుకుంటాం కదా, తెచ్చుకుంటే జిగురు అని చెప్పేసి చాలామంది తినరు కదా ఫ్రెండ్స్. అలాగే మనము ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవాలి, ఫ్రెష్గా ఉండాలి. బెండకాయలు ఎక్కువ రోజులు ఉన్నా కూడా ముదిరిపోకుండా ఉండాలి అంటే ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్. బెండకాయలు అయితే ఈ విధంగా 2-3 సార్లు నేను వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత ఒక క్లాత్ పైన వేసి దీనంతా క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తడి అంతా లేకుండా క్లీన్ చేసుకొని మనం వండుకోవడం వలన బెండకాయలు అనేది వండుకునేటప్పుడు మనకు జిగురు అనేది అస్సలు రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపించబోయే టిప్ ద్వారా మీకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. అలాగే బెండకాయలు ముదురు లేకుండా కూడా ఉంటాయి. అలాగే మీరు వండుకునేటప్పుడు జిగురు లేకుండా కూడా ఉంటాయి. 3 రకాలుగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ విధంగా చేయడం వలన ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను బెండకాయలు ఇక్కడ వెనక భాగం ముందు భాగం కూడా కట్ చేస్తున్నాను. అన్ని బెండకాయలని కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకోవడం వలన బెండకాయలు అనేది మనకి ఎక్కువ రోజులు ఉన్నా కూడా ముదురు లేకుండా ఉంటాయి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. వండుకునేటప్పుడు మనకు జిగురు లేకుండా కూడా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, మీరు ఎందులో అయితే పెట్టుకుంటారో అందులోకి ఒక పేపర్ని పెట్టి మళ్ళీ బెండకాయలు పెట్టి ఒక టిష్యూ పేపర్ని పెట్టారంటే మీకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి, ముదురు లేకుండా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే వండేటప్పుడు జిగురు లేకుండా ఉంటాయి. ఈ టిప్ మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా మరి ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ మనకు ప్యాన్ మీద ఉండే లిడ్ ఉంటుంది కదా, ఆ లిడ్కి హ్యాండిల్ అనేది ఊడిపోతుంటుంది కదా ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఊడిపోయినప్పుడు దాన్ని మనం ఏది పెట్టినా అతికించినా మళ్ళీ ఊడిపోతూనే ఉంటుంది, ఎన్ని రకాలుగా ట్రై చేసినా. అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు ఇలాంటి క్లిప్స్ ఉంటాయి కదా, అందరి ఇళ్ళల్లో కూడా ఇలాంటి క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్స్ని వీటిని నేను చూపిస్తున్న విధంగా తీసేసి
ఈ యొక్క లిడ్డుకి అయితే నీకు చూపిస్తున్న విధంగా పెట్టేసేయండి. అసలు దీనికి ఊడిపోమన్నా మీకు అసలు ఊడిపోదు, టైట్గా పట్టేసుకుంటుంది ఫ్రెండ్స్. మనకు లిడ్స్ ఉన్నప్పుడు ఈ విధంగా ఊడిపోతూనే ఉంటాయి, మనం పట్టుకోవాలంటే ఇబ్బంది పడిపోతుంటాం కదా, అలాంటప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. చూడండి, మనం పెట్టడానికి తీయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. లిడ్ అనేది ఈ విధంగా ఊడిపోయినప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. మీకు ఈ టిప్ నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే మరి మీరు ఈ టిప్ను కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్తే చూడండి, మనము ప్లాస్టర్ అనేది తీసుకుంటున్నప్పుడు అది ఎక్కడెక్కడ ఉందా అని వెతుకుతుంటాము. మళ్ళీ తీసుకోవాలంటే దాన్ని ఇబ్బంది పడిపోతుంటాం కదా చీటికి మాటికి. అలా ఇబ్బంది పడిపోకుండా ఇలా అయితే ట్రై చేయండి. చూడండి, ఇక్కడ మనకు రేజర్స్ ఉంటాయి కదా పిల్లలవి, రేజర్స్ ఉన్నప్పుడు వాటిని ఈ విధంగా తీసేసుకోండి. ఈ విధంగా స్క్రూని తీసేస్తే మనకు దానికి ఉన్న బ్లేడ్ అనేది వస్తుంది కదా, ఆ బ్లేడ్ని అయితే తీసుకొని దానిలోకి ఒక థ్రెడ్ని అయితే ఎక్కించేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కించేసుకొని ఈ యొక్క ప్లాస్టర్కి అయితే కట్టేయండి. ఇలా కట్టేయడం వలన బ్లేడు దానికి ఉంటుంది. మనము ఇప్పుడు కావాలంటే అప్పుడు ప్లాస్టర్ని ఈ విధంగా ఆ బ్లేడ్తో చూడండి ఈ విధంగా మంచిగా కట్ అవుతుంది. మీరు ఎక్కడ కట్ చేసుకున్నారో అక్కడ మళ్ళీ ఈ యొక్క థ్రెడ్ని అలాగే పెట్టారంటే మళ్ళీ మీరు నెక్స్ట్ టైము ప్లాస్టర్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మీకు బ్లేడ్ అక్కడనే ఉంటుంది కాబట్టి మీరు బ్లేడ్ ద్వారా ఈజీగా కట్ చేసుకోవచ్చు ప్లాస్టర్ని. ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ యొక్క టిప్ నచ్చితే. తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ మనము బట్టలు తెచ్చుకుంటున్నప్పుడు మనకు వాటికి అట్ట డబ్బాలు వస్తాయి. తర్వాత బట్టలు తీసేసుకుంటాము, అట్ట డబ్బాలు ఎందుకులే అని పడేస్తుంటాం కదా ఫ్రెండ్స్. కానీ అట్ట డబ్బాలు కూడా మనం మంచిగా ఇది ఒక టిప్ ద్వారా, మంచి యూస్ఫుల్ టిప్ ద్వారా మనం దీన్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగంటే చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటిని మధ్యలోకి ఫోల్డ్ చేయండి. కాస్త ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ అటు ఇటుకు రెండు సైడ్లు కూడా నేను చూపించిన విధంగా, వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఎలా ఉందంటే ఇది ఒక చిన్న బాక్స్లా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది కదా. వేస్ట్ కానీ చెప్పేసి మనం వచ్చి అట్ట డబ్బాలు కూడా పడేస్తుంటాము, అలా కాకుండా చూడండి ఒక చిన్న బాక్స్లా తయారైపోయింది. ఇప్పుడు వీటిల్లో మీరు కావాల్సితే మనము ఈ విధంగా రబ్బర్ బ్యాండ్, కోమ్స్ కానీ క్లిప్స్ కానీ ఈ విధంగా పెట్టుకుంటుంటాం కదా, వాటినైనా పెట్టించుకోవచ్చు. లేదా పిల్లలకి ఏవైనా రాసుకోవడానికి పెన్నులు కానీ పెన్సిల్స్ కానీ ఏవైనా పెట్టియచ్చు. లేదంటే మీరు ఎక్కడికైనా క్యారీ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఏదైనా మేకప్ కిట్సే కానీ వేరే ఏదైనా సామాన్ కానీ ఏదైనా చిన్న చిన్న వస్తువులు పెట్టుకొని మీరు ఎక్కడికైనా క్యారీ కూడా చేయొచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేస్ట్ కానీ పడేస్తే అట్ట డబ్బాలను కూడా ఈ విధంగా చిన్న బాక్స్లో చేసి యూజ్ చేసుకోవచ్చు. మీకు టిప్ అవసరం అనిపిస్తే ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము బియ్యం కడిగిన తర్వాత ఆ వాటర్ అనేది పారపోస్తుంటాం కదా, అలా ఈ బియ్యం కడిగిన వాటర్తో కూడా మనము యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ టిప్ ద్వారా చాలా యూస్ఫుల్ టిప్ ఫ్రెండ్స్. చూడండి, బియ్యం కడిగిన తర్వాత ఈ వాటర్ అనేది తీసేసుకోవాలి. ఈ బియ్యం కడిగిన వాటర్తో మనము తలస్నానం చేసామంటే హెయిర్ అనేది చాలా గ్రో అవుతుంది అనమాట. హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు అనమాట. అది ఎలాగంటే చూడండి, ఇక్కడ మనము బియ్యం కడిగిన వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్లో కుప్పెడు కరివేపాకును అయితే వేయాలి. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసుకోండి ఫ్రెండ్స్. మెంతులను వేసుకొని వీటిని అంతా కూడా అందులో కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వీటిని ఒక నైట్ అంతా కూడా అలాగే నానబెట్టాలి ఫ్రెండ్స్. ఈ మెంతులు కరివేపాకు అనేది ఆ వాటర్లో చక్కగా నానిపోతాయి అన్నమాట. ఇలా నానిపోయిన తర్వాత మనము మరుసటి రోజు అంటే మార్నింగ్ అసలు తీస్తే చాలా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేయాలి, కరివేపాకును అలాగే మెంతుల్ని కూడా తీసేయాలి. తీసేసి తీసేసిన అని చెప్పేసి వాటిని పడేయకుండా వాటిని కూడా అంటే మెంతులు కరివేపాకును కూడా మిక్సీ పట్టి ఆ పేస్ట్ను కూడా హెయిర్కు పెట్టుకొని తలస్నానం కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు తీసేసాం కదా వాటిని, ఆ వాటర్లో బియ్యం కడిగిన వాటర్లో మీరు ఏ షాంపూనైతే వాడతారో ఆ షాంపూనైతే వేసి
బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను క్లినిక్ ప్లస్ అయితే వేసాను. వేసి ఇదంతా బాగా కలుపుకొని మీరు తలస్నానం చేశారంటే అసలు మీరు హెయిర్ ఫాల్ అనేది ఉండేది, అలాగే సిల్కీగా ఉంటుంది జుట్టు అనేది. డాండ్రఫ్ ఉన్నా కూడా పోతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ టిప్ నచ్చినట్లయితే. తర్వాత నెక్స్ట్ టిప్పుల్లోకి వెళ్తే చూడండి, మనకు పాలు అనేది ఒక్కసారి వెళ్తున్నప్పుడు మిగిలిపోయాయని ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మనము పాలు వాడాలంటేనే ఆ పాలని స్మెల్ వస్తాయి, వాటిని వాడలేకపోతుంటాం కదా, పగిలిపోతుంటాయి. అలా పాలు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఒక 2-3 డ్రాప్స్ వరకు అయితే కొబ్బరి నూనె అయితే వేయండి. కొబ్బరి నూనె వేసిన తర్వాత మీకు పాలను బట్టి డ్రాప్స్ వేయండి. కొద్దిగా వేసి మీరు మామూలుగా పాలు మరిగించి తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ వెళ్ళేసి మీరు పాలు మళ్ళీ కాగబెట్టుకున్నారంటే స్మెల్ రావు, పాడు కాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు బియ్యము పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా చేయండి ఫ్రెండ్స్. ఇది బాస్మతి రైస్. మీరు బాస్మతి రైస్ కాకుండా మామూలు రైస్ అయినా సరే, ఏ రైస్ అయినా సరే ఫ్రెండ్స్, ఎక్కువ రోజులు బియ్యం అనేది పురుగు పట్టకుండా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఒక క్లాత్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా ఒక క్లాత్ తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపును వేసుకోవాలి. పసుపును వేసుకొని అందులోకి ఒక 4-5 వరకు కొద్దిగా మిరియాలను అనేది వేసుకోవాలి. మిరియాలను వేసుకొని వీటిని ఒక చిన్న మూటలా కట్టుకోవాలి. చిన్న మూటలా కట్టుకొని మీరు బియ్యం సంచి ఉంటే బియ్యం సంచిలోకి మీరు బియ్యము ఎందులో పురుగు పడతాయి అనుకుంటారో అందులోకి అయితే పెట్టి మళ్ళీ బియ్యాన్ని ఇందులో కప్పించండి. అసలు మీకు ఎన్ని రోజులైనా సరే బియ్యం అనేది పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. బియ్యం అనేది పురుగు పట్టకుండా మనకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్తే మనము ఇడ్లీలు చేసుకుంటున్నప్పుడు చాలామందికి ఇడ్లీలు అయితే ఇష్టం ఉండదు కదండి. ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా అయితే చేయండి. 1-2 తినేవాళ్ళు 5-6 తింటారు. అంత బాగుంటాయి ఇలా అయితే చేస్తే. చూడండి, ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, అందులోకి అయితే కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేయండి. కుకింగ్ ఆయిల్ వేసి ఒకసారి ఈ బ్యాటర్ అంతా కూడా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేయడం వలన ఇడ్లీలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా లాగిస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి, స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ విధంగా ఆయిల్ వేసి మనము ఇడ్లీ చేయడం వలన కొద్దిగా ఆయిలే కదా ఫ్రెండ్స్, ఎక్కువ ఆయిల్ ఏం వేయటం లేదు మనము. చూడండి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి. ఇక మీరు మామూలు చేసిన ఇడ్లీలకు దీనికి తేడా మీకే తెలుస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈసారి మీరు ఇడ్లీలు చేసేటప్పుడు ఇలా అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ మనకు హాట్ బాక్స్లో ఒక్కోసారి మనకు ఎక్కువ వేడి ఉండవు కదండి ఫ్రెండ్స్. హాట్ బాక్స్లో ఎక్కువ వేడి ఉండాలి ఏది పెట్టినా కూడా అనుకున్నట్లయితే ఇలా అయితే ట్రై చేయండి. ఇందులోకి అయితే బాగా మరిగించిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది పోసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇంకా ఎక్కువ వాటర్ అయినా పోసుకోవచ్చు. హాట్ బాక్స్ నిండా అయినా సరే పోసుకోవచ్చు, దాని నిండా అయినా సరే పోసుకోవచ్చు ఫ్రెండ్స్. పోసుకున్న తర్వాత వేడి నీళ్ళను పోసుకొని ఇందులోకి మూత పెట్టాలి. మూత పెట్టి మీరు అలాగే ఒక 10-15 నిమిషాలు వదిలేయాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఒక 10 నిమిషాలు అలాగే పెట్టాను. ఒక 10 నిమిషాల తర్వాత నేను దీన్ని మూత తెరిచి చూస్తున్నాను. చూడండి, వేడిగా ఉన్నాయి నీళ్ళు. ఇప్పుడు ఈ నీటిని అనేది నేను చల్లేసి ఒక పొడి క్లాత్ ఈ విధంగా దీన్ని మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసి మీరు ఏది పెట్టాలనుకుంటున్నారు, చపాతీ కానీ రైసే కానీ ఏదైనా సరే మళ్ళీ పెట్టి చూడండి, మీకు ఎక్కువసేపు వేడిగా ఉంటాయి అన్నమాట. మీకు ఒక్కసారి హాట్ బాక్స్లో ఎక్కువసేపు వేడిగా ఉండవు కదా, అలా ఇబ్బంది పడిపోతున్నప్పుడు ఎక్కువసేపు వేడిగా ఉండాలి అనుకున్నప్పుడు మాత్రము ఇలా అయితే చేసి చూడండి. హాట్ బాక్స్లో చాలా ఎక్కువసేపు వేడిగా ఉంటాయి, ఏది పెట్టినా సరే చాలా ఎక్కువసేపు వేడిగా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే మరి మీరు కూడా ఈ టిప్ని అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ స్టీల్ గిన్నెలు మనకు ఒకసారి చూడడానికి బాగుంటాయి కానీ ఒక్కొక్కటి అవి హోల్ పడుతుంటాయి. కానీ మనం వాడాలంటే ఇబ్బంది పడిపోతుంటాము. ఇవి వాడలేకపోయి మూలకు పడేస్తుంటాం కదా ఫ్రెండ్స్.
అలా కాకుండా స్టీల్గా ఉన్న ఈ గిన్నెలను కూడా మనము ఈ విధంగా హోల్ పడిన వాటిని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా హోల్ అయితే పడినాయో ఆ గిన్నెలను మనము ఎలా చేయాలంటే ఇప్పుడు ఎలా వాడాలంటే మళ్ళీ తిరిగి ఇలా హోల్ పడిన వాటికి మనం నెయిల్ పాలిష్ అందరికీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ నెయిల్ పాలిష్ని అయితే ఎక్కడెక్కడ మీకు హోల్లా అనిపిస్తుందో అక్కడ మీరు ఈ విధంగా నెయిల్ పాలిష్ని అయితే మందంగా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇలా అప్లై చేయడం వలన మీకు అసలు స్టీల్ గిన్నెలు అనేటివి కారకుండా ఉంటాయి. అంటే మీరు ఒక 3 టైమ్స్ అన్న దాని మీద ఆరిన తర్వాత ఇలా అప్లై చేయాలన్నమాట. నేను ఇక్కడైతే 3 టైమ్స్ అనేది దానిపైన ఎండిన తర్వాత మళ్ళీ ఈ విధంగా అప్లై చేస్తున్నాను. ఎందుకంటే మందంగా పట్టుకుంటుంది కాబట్టి, మందంగా ఉంటుందని. చూడండి ఇక్కడ ఆరిన తర్వాత వాటర్ పోసి చూస్తున్నాను, అస్సలు కారదు ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని మీరు తిరిగి వాడుకోవచ్చు అనమాట. ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఆనియన్స్ కట్ చేసుకున్నప్పుడు చాకును వాడుతుంటాం కదా, అలా చాకును నైఫ్ను వాడకుండా మనము ఈ విధంగా పీలర్తో కూడా చాలా ఫాస్ట్గా చాలా సన్నగా మనము ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంటాయి. పీలర్ తీసుకొని మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి ఈ విధంగా అన్నామంటే మనం నైఫ్తో కట్ చేసుకున్న దానికంటే ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. అదే నైఫ్తో అయితే కాస్త టైం పడుతుంది కదా, అలా కాకుండా ఇలాంటి వాటితో లేదంటే ఇలాంటి పీలర్తో మనము కట్ చేసుకున్నామంటే చూడండి మనము పొడుగా సన్నగా ఎంత ఈజీగా కట్ అయిపోతున్నాయో. ఎన్ని ఆనియన్స్ అయినా కూడా మీరు ఈజీగా తీసేసుకోవచ్చు ఈ పీలర్ ద్వారా ఆనియన్స్ని. చూడండి ఈ విధంగా ఈ పీలర్స్ ద్వారా ఆనియన్ సన్నగా పొడుగా ఎన్ని ఆనియన్స్ అయినా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్కోసారి ఎక్కువ కట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇబ్బంది పడిపోతుంటాం కదా, ఈసారి అలా ఇబ్బంది పడిపోకుండా ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ టిప్ యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఎగ్స్ అనేది ఉడకపెట్టుకున్నప్పుడు వాటిని పెంకు తీయాలంటే ఇబ్బంది పడిపోతుంటాము. మనము కాస్త పని హడావిడిలో ఉన్నప్పుడు ఫాస్ట్గా ఆ పెంకు అనేది రాక ఇబ్బంది పడిపోతుంటాం కదా. ఒకసారి అలా ఇబ్బంది పడిపోకుండా చూడండి ఎగ్గు పెంకుని ఈజీగా ఈ విధంగా కాస్త చాకుతో ఈ విధంగా ఘాటు పెట్టుకోవాలి, లేదంటే కింద కాస్త ఇలా నలిపినా సరే. తర్వాత ఇక్కడ మా లేయర్ అనేది ఉంటుంది కదా, పొట్టు అనేది ఎక్కడ నుంచి వస్తుందో అక్కడ స్పూన్ అనేది కాస్త జాగ్రత్త పెడితే సరిపోతుంది. చూసి పెట్టాలి, పెట్టి మీరు ఇలా తీసుకుంటూ పోతే సరే ఫ్రెండ్స్ ఎంత ఈజీగా వచ్చేస్తుంది. చూడండి మీరు ఎన్ని ఎగ్స్ అయినా సరే ఎంత పనిలో ఉన్నా హడావిలో ఉన్నా ఈజీగా మనము ఉడకపెట్టిన ఎగ్స్ పెంకుని ఈజీగా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కవర్స్ను మనము ఇలా ఉంటాయి కదా, ఈ కవర్స్ అన్నిటిని మనం ఒక్కసారి దేనికైనా వాడుకోవాలంటే ఒక్కొక్కటి తీసుకోవాలంటే పని హడావిడిలో తీసుకోవాలంటే ఇబ్బంది పడిపోతుంటాము. అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటే చికాకు వేస్తుంటుంది. అలా కాకుండా ఒకటి తర్వాత ఒకటి మనం కవర్లు తీసేసుకోవాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఒక వాటర్ బాటిల్కి అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కవర్స్ ఒక దానిపైన ఒకటి పెట్టేయండి. పెట్టేసి ఏదైనా సరేనండి, ఏదైనా మీరు ఇలాంటి బాక్స్లో క్యాప్ మూతకు ఈ విధంగా రౌండ్గా కట్ చేసి కవర్స్ని ఈ విధంగా ఈజీగా తీసేసుకోవచ్చు. మనం చాలా పని హడావిలో ఉన్నప్పుడు ఇలాంటి కవర్లు అవసరమవుతుంటాయి కదా, వీటిని ఈ విధంగా ఈజీగా తీసేసుకోవచ్చు. లేదంటే ఏదైనా అట్ట డబ్బాలు ఉంటే వాటికైనా హోల్ చేసి వాటికైనా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తాయో ఫాస్ట్గా. మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, మనం ఒక్కసారి దేంట్లోకైనా ఎగ్ సపరేట్గా ఎల్లో కానీ వైట్ని కానీ సపరేట్ చేయాలంటే ఇబ్బంది పడిపోతుంటాం కదా, అలా ఇబ్బంది పడిపోకుండా ఎగ్ వైట్ని ఎల్లోను ఈ విధంగా వాటర్ బాటిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, వాటి ద్వారా మనము ఇలా ఈజీగా సపరేట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ గ్లాస్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగానైనా సపరేట్ చేయొచ్చు. అది గాజు గ్లాస్ అయితే చాలా ఈజీగా కనిపిస్తుంది. వాటిపైన ఎల్లో పైన బోర్లు ఇచ్చి ఈ విధంగా మీరు సపరేట్ చేసుకుంటే ఎల్లో మరియు వైట్ని ఈజీగా మనము సపరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా మరి ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు సరుకులను తెచ్చుకున్నప్పుడు చూడండి మనము కట్ చేసిన తర్వాత వాటిని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలంటే ఇబ్బంది పడిపోతుంటాము. అది ఎక్కడ కింద పడిపోతుంటాయో సరుకులు అనేవి, అలా దానికి రకరకాల క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఏదేదో పెడుతుంటాం. అలా కాకుండా ఈ కవర్తోనే మనం ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేయండి. కవర్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి పెట్టారంటే అసలు మీకు ఏ క్లిప్పులు కానీ రబ్బర్ బ్యాండ్ ఏది కూడా అవసరం లేదండి. అదే కవర్తో ఇలా చేసి పెట్టుకున్నారంటే సరుకులు అనేది అస్సలు కింద పడిపోకుండా ఉంటాయి. మీరు చాలా బాగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇది అస్సలు అనేది కింద పడిపోవు. ఈ విధంగా కాకుండా మరో విధంగా కూడా మనం సరుకులను స్టోర్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలాంటి కవర్స్ని మనము ఇక్కడ మన ఫైల్స్ ఉంటాయి కదా, ఫైల్స్కి స్టిక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ స్టిక్స్ని మనము వేస్ట్ అని చెప్పి పడేస్తుంటాము. ఆ స్టిక్స్తో కూడా మనము ఈ విధంగా కవర్లు అనేది ఈ విధంగా మనము పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే మరి మీరు ఈ టిప్ని కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్దాము. మనము ఒకసారి చపాతీలు ఎక్కువ చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ చపాతీలు చేయాలి, ఎవరైనా బంధువులు వచ్చారు చపాతీలు ఎక్కువ చేయాలి అనుకున్నప్పుడైతే ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చపాతీ బిళ్ళలు ఉంటాయి కదా, ఆ చపాతీ బిళ్ళలను తీసుకుని ఇక్కడ ఒక దానిపైన ఒకటి పెట్టాలి. కానీ ఆయిల్ అనేది అప్లై చేసి పొడి పిండించాలి. ఒక దానిపైన ఒకటి ఇలా పెట్టాలండి. ఇలా పెట్టినప్పుడు మీరు 3 కాకుండా 4 పెట్టినా సరే తక్కువ టైంలో మీరు ఎక్కువ చపాతీలు అనేవి చేసుకోవచ్చు. ఇలా రోల్ చేసుకున్న చపాతీలను వేడి వేడి పెనం పైన వేయాలి. వేసిన తర్వాత కాస్త ఆయిల్ అప్లై చేసి 2 వైపులా కాస్త దూరగా వేయించుకుంటే ఇక్కడ చూడండి మనకు లేయర్లు అనేది చపాతీలు ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క చపాతీని వేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేసి 2 వైపులా ఆయిల్ అప్లై చేసి మామూలుగా మీరు చపాతీలను వేయించుకుంటే సరిపోతుంది. అదే మీరు ఒక్కొక్క చపాతీ చేసి వేయించుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదా. అలా ఇబ్బంది పడిపోకుండా తక్కువ టైంలో మీరు ఒకేసారి 2-3 చపాతీలు అనే విధంగా చేసి పెట్టుకొని ఫాస్ట్గా చేసుకున్నారంటే మీరు ఎన్ని చపాతీలు అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు తక్కువ టైంలో ఎక్కువ చపాతీలు చేయాలంటే ఇలా అయితే చేయండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్దాము. మనకు ఒక్కోసారి ఎగ్గులు అనేది పగలగొడుతున్నప్పుడు ఎగ్ అనే మిశ్రమం అనేది కింద పడిపోయినప్పుడు వాటిని క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడిపోతుంటాము. అదంతా నీచు వాసన వస్తుంటుంది, క్లీన్ చేయలేక ఇబ్బంది పడిపోతుంటాం కదా. అలా ఇబ్బంది పడిపోకుండా ఇలా అయితే ట్రై చేయండి. చూడండి, ఇక్కడ నేను కొద్దిగా ఎగ్ మిశ్రమాన్ని కింద వేసి ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ మనకు సాల్ట్ అనేది తీసుకొని ఎగ్ మిశ్రమం ఎక్కడైతే పడిపోయిందో దానిపైన సాల్ట్ అనేది వేయాలి ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఒక క్లాత్ ద్వారా ఎగ్ మిశ్రమాన్ని తీసేయాలి. చూడండి, ఈ విధంగా అంటే మనం సాల్ట్ వేసాం కదా, ఈజీగా వచ్చేస్తుంది. అదే మామూలుగా అయితే ఎగ్ మిశ్రమం అనేది ఈజీగా రాదు కదా. ఈ విధంగా ఒక ప్లేట్లోకి దాన్ని తీసేసుకొని నేను కొద్దిగా లిక్విడ్ ఉన్న వాటర్తో కొద్దిగా డిప్ చేసి తడి క్లాత్ ఈ విధంగా క్లీన్ చేశాను అంతే ఫ్రెండ్స్. ఈ విధంగా క్లీన్ చేయడం వలన మనకు ఎలాంటి నీచు వాసన కానీ ఏది ఉండదు. మనము ఎగ్గు పడినప్పుడు క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడిపోకుండా ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.